this moment, and let us go, Kiran cheppinattu, let's go from the youngest to the oldest. Akka, Dr. R.V.L. Saradamba. First Venkatalaxmi Saradamba, తర్వాత రొక్కం వెంకటలక్ష్మి శారదాంబ. Let us start from ఎవరు యంగెస్ట్ ఎవరు మన ఇంట్లో? Youngest in terms of looks ante Chantimai should start, or in terms of actual age, or in terms of looks. In terms of looks ante Chantimai. All right, Sidhu petra ఉపన్యాసం మొదలు పెట్టు. ఫోటో పెట్టు రవి, ఫోటో పెట్టు, అక్క ఫోటో పెట్టు రవి. ప్రవీణ్ ప్రసన్న స్టార్ట్ చేస్తే బాగుంటది. వాళ్ళు కదా చెప్పరా నీకు నేను నాకు అత్త ఎప్పుడు నాకు 27 years, నేను 2006లో కదా అత్త చనిపోయింది. 2006లో పోయింది అత్త. సో అప్పుడు దాకా ఆ 27 years ఆఫ్ మై లైఫ్ విత్ అత్తతో నా అత్త ఓన్లీ 2 సార్లు నా మీద కోపంగా ఉంది. 2 సార్లు, ఓన్లీ 2 times. మిగతా సార్లు అంతా ఎప్పుడు ప్రసన్న ప్రవీణ్ చెప్పినట్టు అత్త మాయి మా ఇద్దరికి మాకు సెకండ్ పేరెంట్స్ లాగా మాయి అత్త. సో ఏ డెసిషన్ జరగాలన్నా మా లైఫ్లో గాంధీనగర్లోనూ ఇంట్లోనూ జరిగేది. సో అట్లాగా ఫస్ట్ మాయి చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు చనిపోతే ద వరల్డ్ కొలాప్సెస్ అరౌండ్ యూ అంటారు కదా. అంటే ఏంటి అంటే యువర్ లైఫ్ గోస్ ఇన్ టు ఏ అన్సర్టనిటీ. అట్లా అది మాయి చనిపోయినప్పుడు, నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు చనిపోయారు మాయి. అప్పుడు అట్లాగా అనిపించిన తర్వాత అత్త మాయి చనిపోయినప్పుడు అట్లాగా వరల్డ్ హ్యాస్ కొలాప్స్డ్ అరౌండ్ మీ అని అనిపించింది. అదర్ దాన్ దట్ అత్త మన అందరికీ అత్త అన్నది కన్నా నాకు నా అత్త, షీఈ్ మై ఆంట్ అని నాకు వాళ్ళ పొద్దున్న ఇప్పుడు నా బర్త్డేకి ఎట్లాగా సపోజ్ అంటే చిన్నప్పటి నుండి నా బర్త్డే వస్తుంది అని అనుకుంటాం, అట్లాగూ September 3rd కూడా నాకు అట్లాగా అనిపిస్తుంది, అత్త బర్త్డే వస్తుంది అని. సో యా, that's my morning with Atta and Mai and Prasanna and Praveen. Jai Baba. Jai Baba. Praveen birthday ki Prasanna Praveen వచ్చినప్పుడు I felt that way, that also I felt so happy. And of course అందరూ వచ్చారు కదా. So it was a very happy moment. Jai Baba. Jai Baba, Siddharth, that was touching. Gautam? చిన్న చిన్నప్పుడు ఎవరు అంటే అత్త ఆఫీస్ యాక్చువల్లీ. సో హౌస్ యూస్ టు బి కాల్డ్ యాజ్ అత్త ఆఫీస్ అనమాట, అత్తాస్ ఆఫీస్. ఓకే, అత్తాస్ ఆఫీస్ అని కూడా మాకు తెలియదు, అత్త ఆఫీస్ అనేవాళ్ళం అంతే. అత్త ఆఫీస్ మీన్స్ అత్త ఆఫీస్ అంతే. సో ఎవ్రీ వీకెండ్ ఇంకా ఇట్స్ అ కంపల్షన్ దట్ వీ నీడ్ టు గో టు గాంధీనగర్. అండ్ వెళ్ళినప్పుడల్లా ఇట్ యూస్ టు బి ఎ ఫీస్ట్ అనమాట. సాటర్డే సండే అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఫీస్ట్ అండ్ అత్త యూస్ టు టేక్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట అలా. సో అండ్ మాకు నెమ్మదిగా మేము కొంచెం పెద్ద అయ్యేసరికి ఏంటంటే అత్త వాజ్ లైక్ మోర్ ఆఫ్, షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీఈస్ అ వెరీ ఇన్నోసెంట్ పేరెంట్. ఒకసారి ఎప్పుడు
ఒక సర్జన్ నా నరసింహరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు సర్జన్. హీ కేమ్ ఫర్ డిన్నర్. ఎందుకో పిలిచారు, మా అత్త ఆయన పిలిచారు డిన్నర్, బికాస్ హీ యూస్ టు బి ఏ కన్సల్టెంట్ సర్జన్ గారు. సో వాళ్ళు నాస్టాలజిక్ అయ్యి దే యూస్ టు టాక్ అబౌట్ దర్ ఓల్డ్ థింగ్స్. అప్పుడు అత్త అంటుంది, ఏమండి అప్పుడులో చదువులు ఏముండేవండి, చదువులు మా టైంలో అనాటమీ అంటే చిన్న ఒక 100 పేజీల పుస్తకం. ఇప్పుడు ప్రశ్న అప్పుడే జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు ప్రశ్న పుస్తకం చూస్తే వామో 2 పుస్తకాలు, ఇంత పెద్ద పుస్తకాలు అని చెప్తున్నారు అనమాట. ఇలాగా మాయి ఎవరు నరసింహరావు గారు మాట్లాడుకుంటున్నారు. అలాగా ఏంటో ఎందుకు పెరిగిపోయినాయి పుస్తకాలు, మనిషిలో ఎముకలు కూడా పెరుగుంటాయి, అందుకే పెద్దదైపోయి ఉంటుంది అన్నారు అనమాట. సో ఇన్నోసెంట్ గా చెప్పింది అత్త. అది అందరు నవ్వు అనమాట. వన్ థింగ్ అబౌట్ అత్త ఇస్ వి యూస్ టు హ్యావ్, అక్కడికి వెళ్తే ఇట్ యూస్ టు బి లైక్ అవర్ సెకండ్ హోమ్ అనమాట. లైక్ అవర్ సెకండ్ పేరెంట్స్. చిన్నప్పటి నుంచి ఇట్ యూస్ టు బి అవర్ హోమ్ అండ్ రైట్ నౌ ఆల్సో. ఇంకెప్పుడు అంటే ఏం ఖాళీ చూస్తున్నా గాంధీనగరే ఇప్పుడు కూడా. ప్రసన్న ప్రసన్న కోసమే చదువుతా ఉంటాం. rooted in our Rajasthan anamata. So can you see my screen? Yeah, మార్చారు, మళ్ళీ మార్చేయించున్నానా. Yeah, కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? బాగుంది. అక్క కూడా కనిపిస్తుందా? కనిపిస్తా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్. ఎవరు? జీవన్. జీవన్ గారు, పవన్ నెక్స్ట్. Okay, let's do and complete, then I'll talk. వినిపిస్తుందా? బాగా వినిపిస్తాం. చిన్నప్పటి నుంచి మేము సమ్మర్ అంటే చాలా చాలా ఎదురు చూసేవాళ్ళం, విజయవాడకి వెళ్ళాలని. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా అత్త చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి అన్కండిషనల్ లవ్, ఎప్పుడు నన్ను తిట్టడం కానీ నా మీద కోపం కానీ ఎప్పుడు లేదు. మరి సాఫ్ట్ కార్నర్ ఉండేదేమో, ఎందుకంటే నువ్వు మీ నాన్నలాగా ఉంటావు అని చాలా ఎఫెక్షన్, ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్షన్ చూపించేది. అందరికి తెలుసు అత్తకి నాన్న అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ అని. మరి ఏదో ఒక యాంగిల్లో నేను గుర్తొస్తానేమో, నేను చూస్తే నాన్న గుర్తొస్తాను కూడా అత్తకి. అందుకనే నన్ను చూడంగానే ఒకలాంటి ప్రేమ, ఎక్స్ట్రా ప్రేమ చూపించారని అనిపించేది నాకు. దాంతోపాటు ఎప్పుడు చూసినా కూడా నువ్వు 1974 బాండ్, నువ్వు గౌతమ్ 75, నువ్వు కర్ఫ్యూ బేబీ, అట్లా విత్ డేట్ ఆఫ్ బర్త్ యూ యూస్ టు రిమెంబర్ దోస్ డేస్ వెన్ వీఆర్ బాండ్. చాలా అఫెక్షనేట్ గా. కేవలం ఇంకా ఒకసారి విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వి ఆల్వేస్ ఫెల్ట్ ఒక అంబ్రెల్లా ఆఫ్ లవ్ అన్నమాట. అత్త అమ్మాయి, ఐ డోంట్ హ్యావ్ టు ఎలాబరేట్, అందరూ చెప్పడమే, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి రెపిటేటివ్. ఐ థింక్ ద రీజన్ వై వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్, ఇప్పుడు కూడా ఇట్లా మాట్లాడుతున్నామంటే వన్ ఆఫ్ ద మూల కారణం అత్తనే చెప్పాలి. ఆఫ్ కోర్స్ పెద్దమ్మాయి, బట్ టుడే ఇస్ అబౌట్ అత్త. సో ఐఎమ్ fondly remembering, and I'm deep inside, I'm very emotional also thinking about Atta. So Jai Baba Atta, may your soul be happy all the time. And నువ్వే మెహర్ గా పుట్టావేమో, మరి మన మెహర్ పవన్ కూతురు నువ్వేమో అత్త. So we'll see. Jai Baba. జై బాబా. Pavan, can you come in? Thanks, Jeevan. Nice, Jeevan. And okay, నాకు కూడా so many different memories I have about Peddamma.
And yeah, we used to be called the emergency babies. Anmata. That's how she used to term the 1975 bonds. Emergency. That Indira Gandhi had put emergency, kada? So she used to call us emergency babies. Naku, there are different memories. One distinct memory that I have, and it's a very, it has no meaning, but I don't know why I can never forget this memory. Could you mute yourself? Somebody is unmuted. Okay. You know, when we were kids, kada, so I used to feel very, I'm talking when we are 7 years old, 8 years old, you know, Jeevano. So we were like two groups, kada, and groups and two age groups. You have Kirano, Navino, Pravino, Prasanna is like the elder group, and then we have us kids as the younger group, anmata kada. This Jeevano, Gautam, these guys, you know, as a 7-year-old, 8-year-old, Peddamma used to love to give bath kada, to us kids. She'll immediately take us to the bathroom and likes to give us snano. Okay. And these guys, you know, this Gautami, Jeevan and all, you say until they'll remove all their kadra, get into that bathroom in the master bedroom, Vijayawada, and they'll get themselves given a bath and mata. I used to feel very shy, I remember. So even at that time, I have to wear my underwear and mata that time, okay, as an 8-year-old kid. And I remember, so she was giving me the bath and mata. I can't remember, but I have very distinct memory of it. As a kid, she used to love doing it for, I mean, you know, just to give us a bath, bucket, hot water, sabbo. I have very distinct memory of that. And she was telling me, "Nee can't Siggu, you're a small kid." So something to that effect, you know. So I don't know why I have a very fond memory of that, in a way that she was like almost like, you know, scolding me and Mati. Nee can't Siggu. How dare you have Siggu? You're an 8-year-old boy. Something like that, you know. you don't have the right to have Siggu. Something like that. Okay, like that kind of a feeling and what. So that is one fond memory. Second thing is, you know, we always grew up in an environment where Peddamma and Nana's relationship was not that great, because Peddamma was known to be a firebrand. Okay. And she would speak whatever she felt is the right thing or what. And plus, you know, she is extremely not possessive, wrong word, protective about her siblings, right? Her brother, her sister, brothers and sister. She gets very, she's very protective about her siblings and matter. So, you know, whatever be the case, she would say it out the way it is, that there was that history. So Kiran and I grew up in the backdrop or in the background of that kind of a relationship and matter. So in a way that influences our own experiences with Vijayawada. We used to look forward every summer holiday to go to Vijayawada. And, you know, I don't want to, you know, I don't want to say something in a light where any one thing looks bad or good, but, you know, we were always, you know, like, you know, we didn't have access to, you know, too many, I remember during festivals and stuff like that, for clothes and stuff like that, right? We never used to get too much when growing up time. We never had access, you know. And that's one earliest memory. Peddamma used to, when I remember when we are going back from Vijayawada, usually via Tirupati back to Bangalore, Peddamma and Amma will be sitting in one room. I remember that this is as a kid, you know, but I remember this. And, you know, some of the clothes and everything Peddamma would be giving and matter. And then we would go to Bangalore and alter some of those clothes and wear. I used to wear these mega sleeves, guys. I don't know, Kiran, if you remember. Okay. And I'm saying this with a very, very fond memory of how we used to wear some pretty nice clothes, which used to be altered, which used to come from Vijayawada when we used to go back to Bangalore. Amma used to she used to put 258 or take it to a tailor and alter those clothes, and we used to wear that anmata. So that's I used to see a lot of love coming through some of the simplest of things. Okay. And my last story, or a very quick incident I'll share with you, is you know, when we got married, and I'm so grateful actually, in a way, that Peddamma was there. 2005 when we got married, 2006 when she passed. So 2005, though, she was there in Pune for the wedding. Amongst all of you, Ravimai was there, Chantimai. And
And I don't know, during the last experience, last 1 or 2 years, I used to look at her like a baby, anmata. Frankly, I don't know others. When I used to see Peddamma, I used to feel she's like a baby, baby walking around. People used to hold her hand and take her wherever they want to take her. She'll follow anmata, just like a baby. Amma kuda, she used to treat her like a baby. Akka, ikkada ra, akka, ikkada ra. She used to catch Peddamma's hands and take her wherever anmata. I used to find that I felt it was the perfect circle, completion of a circle, anmata. Taking big responsibilities, taking care of siblings, their children. I'm telling you, in many ways, avanni chuskunaka, to return back to a childlike state, innocent. I'm so happy that those are some of the last memories. When I think of Peddamma now, I have the memories when she was older, like a baby, rather than the younger days, anmata. These are my few experiences about Peddamma. Jai Baba. Jai Baba. Jai Baba, Pawan, that was great. Yeah. Next to Kirana. Naveen go. I'll go later. Naveen. Yeah. What to say about Atta? First time, ఫస్ట్ టైము నాకు మెమరీ కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎప్పుడంటే 7th క్లాస్లో నాన్న అమ్మ నన్ను జీవన్ని ట్రైన్కి పంపించారు విజయవాడకి. తాత చాలా కోపడ్డారు అమ్మని నాన్నని, ఎందుకు పంపించారని. అప్పుడు అత్త కేమ్ టు అవర్, నాన్న ఏంటి ఎందుకు నన్ను అలాగంటారు, వచ్చారు కదా పిల్లలని. అప్పుడు నాకు అర్థం కదా, అవును అత్త మాకెందుకు మమ్మల్ని తాత ముందర, వై షీ ఆర్గ్యూయింగ్ విత్ తాత, వచ్చేసాం కదా అంటే. అప్పుడు బట్ దట్స్ ఫస్ట్ టైమ్ ఐ సెడ్ ఓకే, అత్త ఈజ్ సంథింగ్ వేర్ షీఈ్ అ షీల్డ్ ఫర్ బ్రదర్స్ కిడ్స్. అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ 7th క్లాస్ నుంచి నేను ఇంకా విజయవాడలో, నాకు తెలిసి ఇంట్లో కన్నా విజయవాడలోనే ఎక్కువ ఉండేవాడిని. సంక్రాంతి అంటే విజయవాడ, సమ్మర్ అంటే విజయవాడ. 6 నెలలు అది అప్పుడు బాగా చదువుకునేవాడిని. డిస్టర్బ్ అయినా కూడా వెళ్ళిపోయేవాడిని విజయవాడకి అనమాట. అప్పుడు అత్త కిరణ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. కిరణ్ వాళ్ళు వచ్చినప్పుడు అత్త మాకు టెస్టులు పెట్టేది. ఏంటి, బొమ్మ చూసి ఇంగ్లీష్లో రాయమనేది. మనకి అంత పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంట్లో అత్తేమో పావలా ఇచ్చేది, ఒక్కొక్క బాగా రాస్తే లెక్క చేస్తే అనేది. కానీ నాకు ఎప్పుడు పావలాతో ఉండిపోయేది. అది ఎందుకు ఇచ్చేదో తెలియదు అత్త గీత. అత్త మాత్రము ఇచ్చి నా జోబులో రూపాయి పెట్టేది ఎవ్రీ టైం. వీడు సఫర్ అయిపోతున్నాడు పాపం, వీడు గెలవట్లేదు గేమ్లో అని. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు పెడుతుంది రూపాయి నా జోబులో అని. అప్పటి నుంచి డబ్బు ఇచ్చిందని కాదు, she never treated any of the siblings or the cousins. They are different than Prasanna and Previ. I think that's equality. Yeah. I don't think I can say anything more, but she's more than my mom. Jai Baba. మొత్తానికి అందరినీ ఏడిపించావు నవీన్. ఏదో జోక్ లేసి నవ్విస్తావు అనుకుంటే అందరికి కళ్ళం నీళ్లు. ఏంటిది నెక్స్ట్ కిరణ్, నువ్వు ఇప్పుడు అందరిని నవ్విచ్చాయి, కడుపబ్బ నవ్విచ్చాయి. Actually, both Pawan and Naveen pulled at our heartstrings just now in the last 5 minutes. So we'll, what do you say, shield the love in Vijayawada. I don't know how to correct my thoughts here. But Peddamma's heart is so big, it's understatement. For us, Vijayawada is the roots, right? So it's like going to our grandmother's house or something, So, just Peddamma's attributes, it's hard to talk about. But I also see Peddamma's life, in our views, as 2 chapters. One was the Peddamma of Vijayawada, and all of you have talked about her. Such love for us growing up. It was. And
Take your own time, Karan. Take your own time. Take a break. ఒక గ్లాస్ లో వైన్ మ్యూట్ చేశాడు. ఒక గ్లాస్ లో చేశాడు. మ్యూట్ చేశాడా? Yeah, that's okay. That's okay. Okay, next ఎవరు? We'll come back to Kiran. We'll come back. Next ఎవరు? గౌతమ్ అయిపోయింది. ఓకే, కిరణ్ అయిపోయాడు. ప్రవీణ్ నువ్వు చెప్పరా. ప్రవీణ్ చెప్పు, మీ అమ్మ నిన్ను పెట్టే కష్టాలన్నీ చెప్పు. Amma, one thing that I clearly remember, I think Naveen garu cheppinattu, one thing I remember is growing up, I never felt the love that she had for us, and it didn't feel like it was always equal. So she didn't, I'd never get feeling that they మమ్మల్ని సెపరేట్గా చూసేది కొద్దిగా, బికాస్ నేను కొడుకుని కదా, సో ఐ ఎక్స్పెక్టెడ్ అ లిటిల్ బిట్ మోర్ అనమాట. చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఐ యూస్ టు గెట్ అ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ కొత్తలో, అంటే ఆ తర్వాత ఇట్ బికేమ్ అలవాటు అయిపోయింది. బికాస్ ఎవ్రీవన్స్ ఈక్వల్, అందరూ ఈక్వల్, అది అలవాటు అయిపోయి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రిమెంబర్ అనమాట. So couple of things ఏంటంటే, her love was very innocent. She was there, చాలా innocent అనమాట ఆ లవ్. సో ఇంకోటి ఏంటంటే, ఒకసారి చదువుల్లో నాకు 2 things I learned very high, బాగా గుర్తుండిపోయినాయి. 2 things I learned ఏంటంటే, ఒకసారి నాకు didn't write good in my exams. ఎప్పుడు చాలా బ్యాడ్గా ఉండేది నా చదువులన్నీ. ఓకే, సో చదువులన్నీ బ్యాడ్గా ఉన్నాయి. ఐ కేమ్ ఇన్ అండ్ ఐ షోడ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్. వీ డెంట్ రియలీ కేర్ సో మచ్. తిట్టింది, ఎప్పుడే సరిగ్గా ఇది అని తిట్టింది. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, బాగానే ఉంది. సాయంత్రం అయింది. ఐ వాజ్ లైక్ రిలాక్స్డ్ అనమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళింది. షీ కేమ్ అప్, నేనేం చేశానంటే, పనమ్మాయి ఉండేది ఒక అమ్మాయి, రమణ అని నా బాగా గుర్తు. రమణ అని ఒక అమ్మాయి ఉండేది. ఆ పనమ్మాయిని నేను ఐ వాజ్ నాట్ ట్రీటింగ్ హర్ వెల్. ఓకే, బికాస్ షీ వాజ్ చిన్న పనమ్మాయి కదా, అది చెప్తా ఉన్నాను సీరియస్గా. షీ కేమ్ అప్ అండ్ చిన్న టపా వచ్చింది. మామూలుగా వచ్చి ఒక స్కేల్ తీసుకొని దబా 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 బాధింది. కట్టంగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అమ్మో ఏంటి ఇట్లా కొట్టేసింది ఏంట్రా బాబు అని. కొట్టేసిన తర్వాత దెన్ అది అప్పటికి కరెక్ట్గా అర్థం కాలేదు ఏంటో అని, కానీ స్లోగా అర్థమైంది. ఓకే, సో వాట్ షీ రియలీ డిడ్ టెల్ మీ ఇస్, ఐ డోంట్ కేర్ హౌ వెల్ యూ డూ ఇన్ యువర్ స్టడీస్, బట్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ట్రీట్ అదర్స్. యూ హ్యావ్ టు ట్రీట్ అదర్స్ విత్ రెస్పెక్ట్. ఓకే, అదొకటి బాగా నాకు మైండ్లో పడిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఈ అమెరికా వచ్చింది ఒకసారి. అమెరికా వచ్చి షీ వాజ్ వాచింగ్ సమ్ మూవీ ఇక్కడ టీవీలో. ఓకే, వాచ్ చేస్తుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి, ముమాయత్ ఖానా ఎవరో, మంచి ఇట్లాగా బట్టలు నీపేసి ఇలా డ్యాన్స్ వేసేస్తుంటే నేను చూశాను. ఇదేంటి ఇట్లాగా డ్యాన్స్ చేస్తుంది, అమ్మ చూస్తుంది ఇట్లాగా అంటే, సీరియస్గా ఇలా చూస్తుంది అనమాట. అని చెప్పి మారుద్దాం అనుకున్నాను, కానీ షీ వాజ్ వాచింగ్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. నాకు ఇబ్బంది అనిపించింది, మీ సిరి కూడా ఉన్నట్టుంది, అందరికి ఇబ్బంది అనిపించింది. దెన్ షీ సెడ్, అమ్మాయి ఎంత కష్టపడితే అలాంటి బాడీ వస్తుంది అని. నాకు చూసింది. చూస్తుంటే దెన్ ఐ రియలైజ్డ్ we judge people. I think she had a positive looking at things that way. నాకు చూడంగానే, ఓహో, దిస్ ఇస్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్, యూనో. సో అట్లాగా, సో చిన్నగా ఏదో స్మాల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, బట్ గుడ్. ఐమ్ గ్రేట్ దట్ షీ ఈస్ మై మామ్.
But at the same time, నేను చెప్పినప్పుడు I feel like it is the love is shared, right? I cannot take it away from anyone. అందరూ brothers అంటే love, brothers kids అంటే love, sister అంటే love, and everyone, ఫ్యామిలీలో వైఫ్లు గీఫ్లు అందరూ the whole family, she was so much in love and she was very just. పవన్ గారు చెప్పినట్టు ఒక టైంలో ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ బ్రాండ్ ఒక మనిషిని ఒక పిల్లమ్మాయిల్ని కొట్టేది. బట్ ఐ థింక్ షీ హ్యాడ్ సో మచ్ లవ్ ఫర్ దట్ పన్నమ్మాయి. పని చేయకపోతే కొట్టేది కానీ బట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కింద హాస్పిటల్లో అసలు ఒక్కసారి మొదలెట్టిందంటే తిట్లు మామూలు తిట్లు కాదు. ఎవడ వెళ్ళిపోతాడు అనుకునేవాడిని, ఎవరు వెళ్ళేవారు కాదు, అనుకునేవారు. ఎందుకంటే బికాజ్ షీ హ్యాడ్ దట్ లవ్ దట్ షీ వాజ్ షేరింగ్. సో అది Yeah, Baba Praveen, that was very touching. One thing that one last thing, right? ఈ అమెరికాలో నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ చాలా బాగా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఎందుకంటే అమ్మ ఒకటి చెప్పేది, యూ ఆల్వేస్ హ్యావ్ టు గివ్, రైట్? ఇట్లా ఉండద్దు అనేది. ఓకే, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్, యువర్ హ్యాండ్ షుడ్ నెవర్ బీ లైక్ దిస్. ఆ కాన్సెప్ట్ నాకు అప్లై చేసినప్పుడు నేను బయటకు వెళ్ళి ఎవరిని చూసినా సరే కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్. వాట్ వే ఐ కెన్ గివ్ యూ సంథింగ్. ఆ మైండ్ సెట్ చూస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ వాట్ యూ గోయింగ్ టు గివ్ మీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్, రైట్? సో అట్లాగా ఆ కాన్సెప్ట్ వాజ్ వెరీ నీట్ వే ఆఫ్ సేయింగ్ దట్ యూ ఆల్వేస్ your hand should be like this. So అది జై బాబా. Very, very sweet memories. Very, very sweet memories. బాగా చెప్పారా బాబాయ్, పెద్ద బాబాయ్, విజృంభించు మీ అమ్మ గురించి. Actually, voice is choked with emotions. అమ్మ గురించి ఏం చెప్పారంటే జస్ట్ love personified. Yeah, maybe that's what we have learned. The whole family heroes matter because of her. Take some time to relax. కొంచెం టైం రవి తనకి, మళ్ళీ మాట్లాడతారు. ప్రసన్న is emotional. ఈ రోజు ఇలా మాట్లాడుతూ ఉంటే బికాస్ ఆఫ్ అల్లా అండ్ మాట్లాడతారు. I think you talk in the end లేకపోతే పాపం ఎమోషనల్ గా talk in the end. I'll go. Ravi, I'll finish my thought. Okay. So I was saying that I can pick up Peddamma in 2 chapters. I'll talk about the second chapter. When we used to be in Vijayawada, we used to enjoy her abundant love for everybody, right? Equal, Chippirattu. But I also have very fond memories of Peddamma when she visited the US on a few occasions that we got to interact with her. Like she was, her innocence was shining through, right? Whether we in Peoria, Minnesota, or also in Houston when we saw her. I remember this one incident. She, Amma and Peddamma were here. Ravimai was going to come. We were going to pick him up in the evening. But before picking up Ravimai from the airport, Amma and Peddamma, Nenu, Radhika, and Dia was a baby then. She was 18 months old or something. We went to this place called the Galleria Mall. So there they have some play area. We went, there's a food court. We sitting there, we eat. So we decided what to eat. And Peddamma and Amma, they used to love eating pizza with Coke. So we bought, and Dia also baby, she likes pizza. So we bought 2 boxes of two pizzas, 2 big pizzas. And she was playing, we are going and coming, they were eating. And then
Of course, I was running around. I washed Dia's hands and came back, and then I saw Amma and Peddamma. Both of them were eating the pizza. One pizza was over, and the second box was about 1/4 over, and they were still eating. I was like, oh, nachinda ante both of them. I thought, okay, they're enjoying. They finished that additional piece of pizza, and they are going for another pizza. And I said, wow, you, Peddamma, Amma, you really love your pizzas, don't you? Then Radhika suddenly realized that they thought we're going to waste this pizza. So they're stuffing themselves with the pizza well past their brim. And we had to go to pick up Ravimai from the airport, so we were going to leave. Then we told them, you don't have to eat the whole pizza. We can pack it and take it home. They were realizing that, oh my God, that they did not have to finish the full pizza. I remember that scene, and anyway, that was a very humorous side, but Peddamma was like a real baby. I remember also the time in Minnesota when we came, and just before, right when Neha was born, and the news was being broken to Peddamma about Prasad Mai's passing away. That time also, I think Praveen described it last time, she had become such a innocent, pure, clean soul that even that, she took it in her stride, it felt like. So anyway, just the memories of Peddamma are infinite, as is her love. And Jai Baba. Jai Baba. Jai Baba. Jai Baba, Kiran. Thank you. Good. Bhargavi, నీకు ఏమైనా గుర్తుందమ్మా అసలు నీకు కనెక్షన్ ఇంటరాక్ట్ అయ్యావా అసలు లేదనుకుంటా కదా? Bhargavi. Okay. All right, Mani, go ahead. Lakshmi wasn't కావచ్చింది. నాకు చిన్నప్పుడు మెమరీస్ ఏం గుర్తులేవండి, ఎందుకంటే టూ యంగ్ టు రిమెంబర్. పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత నేను ఓన్లీ గుర్తుంచుకున్నది ఏంటంటే థర్స్డే సండే ఇద్దరు మామయ్య గారు పెద్దక్క వెళ్ళి బాబా గారి గుడిలో సర్వీస్ చేయడానికి వెళ్ళారు. సో మార్నింగ్ నుంచి గుర్తు చేసేవారు ఫోన్లోని నేను మామయ్య గారికి సాయంకాలం వెళ్ళాలి అని. సో నేను ఆ ఒక్కటి ఏంటంటే నాకు గుర్తుంది, ఒకరికి సర్వీస్ చేయడానికి అంత ఆనందపడడం ఫస్ట్ టైం నేను చూశాను. అంటే మనం తీసుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా, సో ఇచ్చేటప్పుడు ఎంతలాగా ఎంజాయ్ చేసి మార్నింగ్ నుంచి గుర్తు చేస్తూ మావయ్య గారికి టైం అయిపోతుందని ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి అని చెప్పి అదొక్కటే నాకు గుర్తుంది. బట్ నేర్చుకున్నది ఏంటంటే ఇచ్చేటప్పుడు కూడా అంత ఆనందపడాలి అన్నది ఆవిడ దగ్గర చూసి నాకు కొత్తగా అనిపించింది. So sweet, Bhargavi. That's a very good point.